వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియోస్. ఈ రోజు అయితే మత్తయి సువార్త మనం చూద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. అందరు చాలా ఇంట్రెస్ట్ గా చెప్తాను, వినండి. అసలు ఈ రోజు అయితే నేను చిన్న ప్రశ్న అయితే మీకు నేను వేస్తాను. నా మాటలన్నీ బాగా ఆలకించిన తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం మీరే చెప్పండి, కామెంట్ బాక్స్ లో మీరే చెప్పండి. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం ఓపెన్ చేయండి. అందులో 13వ వచనము నుంచి బాగా వినండి. 13వ వచనము నుంచి చూడండి 17వ వచనం వరకు చూసుకుందాం ఒకసారి. ప్రభు అయిన క్రీస్తు కైసరియా ప్రాంతం దగ్గరికి వచ్చిన తరువాత అక్కడ శిష్యులతో ఒక మాట అంటాడు. ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అంటాడు. బాగా వినండి. ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? కొందరైతే బాప్తిసం ఇచ్చే యోహాన్ అన్నారు, మరి కొందరైతే ఏలియా అన్నారు, అంటే ప్రాఫెట్ ఎలైజా అన్నారు. మరి కొంతమంది అయితే ఇర్మియా అన్నారు, అంటే జెర్మియా. తెలుసు కదా, ఇర్మియా విలాప వాక్యాలు కూడా రాసింది ఇర్మియానే. ఇర్మియా అని అన్నారు, బానే ఉంది. మీరేమనుకుంటున్నారు నా గురించి అని అన్నాడు. ఎవరితో అన్నాడు? శిష్యులతో అన్నాడు. మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. ఇందులోనే ఉన్నట్టుండి సైమన్, అదే సీమోను, పేతురు అన్నమాట. అంటే అప్పటికి ఇంకా పీటర్ అని పిలవలా ప్రభు. సీమోన్ అంటాడు అనమాట. ఏమని? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. బాగా వినండి. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, బాగా వినండి, బర్యోనా అరామిక్ భాషలో సన్ ఆఫ్, అరామిక్ భాషలో బర్యోనా ఏంది? ప్రాఫెట్ యోనాతో సీమోను ఏంది అసలు సంబంధం ఏంటి? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేశానని నరులు నీకు బయలుపరచలేదు. ఇది పరలోకం నుంచి వచ్చిన జ్ఞానమే కానీ ఇది లోకపరమైన జ్ఞానం కాదు. ఈ రోజు నుంచి నీ పేరు పీటర్. పీటర్ అనే పదానికి అర్థం ఏంటంటే రాయి. ఓకే, ఇప్పుడు ఈ రోజు ప్రశ్న ఏందనంటే, మీకు చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఈ రోజు ఏందనంటే ప్రశ్న, ప్రాఫెట్ యోనాతో సీమోను అసలు ఎందుకు పోల్చాడు?